అధికారం ఉందన్న మదంతో అన్నమయ్య జిల్లా రాయచోటిలో రెచ్చిపోయారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు. వైఎస్ఆర్సీపీ నేత దశరథరామిరెడ్డిని వేటకొడవళ్లతో నరికారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు. పచ్చల గూండాల దాడిలో దశరథరామిరెడ్డితో పాటు 15 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దశరథరామిరెడ్డితో సహా మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. దశరథరామిరెడ్డికి చెందిన కళ్యాణ మండపం ధ్వంసం చేశారు. స్టే ఉన్న స్థలం విషయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గూండాలు బీభత్సం సృష్టించారు. సెటిల్మెంట్ చేస్తామంటూ వేట కొడవళ్లతో దాడి చేశారు. రాత్రి నుంచి దశరథరామిరెడ్డికి చెందిన స్థలంలో తిష్ట వేశారు మంత్రి అనుచరులు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. దశరథరామిరెడ్డిపై దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు. పోలీసుల సమక్షంలోనే దశరథరామిరెడ్డిపై దాడి జరిగిందని ఫైర్ అయ్యారు. కూటమి నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని నిప్పులు చెరిగారు మిథున్ రెడ్డి. పట్టణంలో దశరథరామిరెడ్డి అనే మా నాయకుడు, ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన పైన దౌర్జన్యం జరుగుతోందని చెప్పి నిన్నటి నుంచి అతని ఫంక్షన్ హాల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఫంక్షన్ హాల్ని పగలగొట్టే విధంగా నిన్నటి నుంచి ప్లాన్ చేశారు అని చెప్పి అతను పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నిన్న పోలీసు ఉన్నతాధికారులను కూడా పోయి ఆయన కలవడం జరిగింది. కనీసం కంప్లైంట్ కూడా సిఐ డిఎస్పీ తీసుకునేదానికి ముందుకు రాలేదు. ఈరోజు పరిస్థితి చూస్తే ఈరోజు తెలుగుదేశం గుండాలు అందరూ కూడా అతని ఫంక్షన్ హాల్ ఈరోజు అంతా కూడా పూర్తిగా పగలగొట్టి ఈరోజు ఆయన్ని ఎంతో పైశాచికంగా ఈరోజు అతనిపై దాడి చేసి అతని 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యే విధంగా ఈరోజు ఆయన్ని కొట్టడం జరిగింది. అదేవిధంగా తలకు గాయాలయ్యాయి. చాలా సీరియస్ పరిస్థితుల్లో అతన్ని ఈరోజు తిరుపతి హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. ఇంత దారుణం జరుగుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు పెరిగిపోయినాయి. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం నాయకులకు తొత్తులుగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మారిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈరోజు ఒక వర్గానికే, ఒక పార్టీకే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన ఇన్సిడెంట్కు ఈరోజు పోలీసుల నిర్లక్ష్యమే కారణం. నిన్ననే చర్యలు తీసుకోమంటే ఈ ఇన్సిడెంట్ ఈరోజు జరిగేదే కాదు, ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగేదే కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. అరుణ, తిరుపతిలో ఏదైతే రాయచోటి ఇన్సిడెంట్ సంబంధించి రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డి పైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు చేసినటువంటి హత్య ప్రయత్నం పైన ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నాయి. ప్రశాంత వాతావరణంగా ఉన్నటువంటి రాయచోటిలో హత్య రాజకీయాలను మంత్రి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే రాయచోటి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతిలో ఉన్నటువంటి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి అయితే చాలా క్రిటికల్ గా ఉంది. కాళ్లు 2 వేట కొడవలతో నరికివేశారు. ఆ తర్వాత తలకు బలమైనటువంటి గాయాలయ్యాయి. ఒక స్థల వివాదంలో ఏదైతే ఒక కళ్యాణ మండపానికి సంబంధించిన స్థల వివాదంలో ఈ యొక్క వివాదం చోటు చేసుకుంది. హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దాడి చేయడం ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందనడానికి యొక్క పరిస్థితులే ఉత్పన్నం అవుతున్నాయి. అమ్మ చెప్పండి, మీ దశరథరామిరెడ్డి గారి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఎందుకు అసలు వివాదం కారణం ఏంటి? మేము నిన్న ఉదయం నుంచి మా వారు ఇట్లా జరుగుతుందని మాకు తెలిసిన వాళ్ళు, మాకు అనుకూలస్తులు మీ మీద ఇప్పుడు అన్నను చంపాలని ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అని చెప్పడం జరిగింది. దాంతో మేము ముందే అలర్ట్ అయి మదనపల్లికి కలెక్టర్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్పీ గారికి చెప్పినాము. ఎస్పీ గారు ఇమీడియట్ గా నువ్వు డీఎస్పీ గారిని కలసమన్నారు. డీఎస్పీ గారికి ఫోన్ చేస్తే నాకు వాయిల్పాడ్లో బండి పంచర్ అయిపోయింది, మేము సిఐ గారికి ఇమ్మని చెప్పినాడు. సిఐ దగ్గరికి పోతే సిఐ చలపతి గారు ఎంత దారుణం అంటే, ఇంతకు ముందు కూడా 307 అనేది కట్టినారు మా పైన. మాకు సెటస్కో ఉంటే కూడా వాళ్ళ ఫోటోలు చూపిస్తే కూడా సిఐ గారు సెటస్కో ఉంటే కూడా మా మీద 307 కేసు పెట్టినారు. మరి అదే విధంగా సెల్ ఫోన్లు తీసుకొని రాకూడదు స్టేషన్ లేకి అనే అధికారం ఎవరిచ్చినారో ఆ చలపతి గారికి? అతను సిఐ తెలుగుదేశం పార్టీ గుడ్డలు వేసుకొని ఉండాడా? మాకు ఖచ్చితంగా తెలియాల్సిన బాధ్యత ఉంది. ఎంత బిహేవ్ చేస్తాడంటే, ఆయన మాజీ వైస్ చైర్మన్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్, నేను కౌన్సిలర్, వీరభద్రస్వామి టెంపుల్ చైర్మన్, ఇన్ని ఉండి కూడా మేము అసలు మాకు ఫోన్ తేవద్దడానికి అధికారం అతనికి ఎందుకుంది? అది పోతే అన్ని కంప్లైంట్ ఇచ్చి మా వారు మళ్ళా ఈ రోజు డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినారు. ఇచ్చి ఇంటికి వచ్చేసినారు. ఇంటికి వచ్చి దిగి వాళ్ళు మాకు సెటస్కో ఉంటే
రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ బావమరిది మౌర్యారెడ్డి అక్కడనే కూర్చొని మా కళ్యాణ మండపం ఎదురుగానే కూర్చొని మనుషులందరినీ పెట్టుకొని కాంపౌండ్ కట్టించుకుంటాడు. సరే రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్తాంది, ఎన్ని రోజులు ఏలుకుంటారో ఏలుకొని లేని మేము పోలే. ఈ రోజు మ్యారేజ్ ఉంది మా దాంట్లో, ఉంటే కూడా మేము పోలే. మా డ్రైవర్ లోపలికి పోతా అంటే మా డ్రైవర్ ని ఎత్తుకొని పోయి బండిలో వేసుకొని కొడతా ఉంటారని మా డ్రైవర్ నాకు ఫోన్ చేసినాడు. మా డ్రైవర్ ఫోన్ చేస్తా అంటే మా డ్రైవర్ ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. మా ప్రాణమే గొప్ప కాదు కదా, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళది వాళ్ళది కూడా ప్రాణమే. వాళ్ళ కోసం పోతే మేము అది ముందు పక్క గోడ కట్టే కాడి నుంచి కూడా పోలే. వెనక పక్క బ్యాక్ సైడ్ నుంచి వస్తే ట్రాన్స్ఫారం కాడ కొడవళ్ళు, ర్యాడ్లు, కట్టిలు తీసుకొని ఎంత దారుణంగా కొట్టారంటే అయినా పరిగెత్తా వచ్చి వాళ్ళు రూమ్ లో లాడ్జీ రూమ్ లో ఉంటే లాడ్జీ రూమ్ పగలగొట్టి లోపలికి పోయి దారుణంగా కొట్టినారు. ఇదేమి ఆయనకు భయపడి ఈ రోజు ఇంట్లోకి ఉండడమే. మేము ఆ విధంగా చేతులు గాజులు కట్టుకోలే. నువ్వు మంత్రివి గాని, నీకంటే పెద్దోళ్ళు గాని 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది మాకు కూడా. మేము ఏ పరిస్థితుల్లో భయపడాం. మా ఆయనకి ఏం జరిగిందో నీకు అది జరిగే వరకు నిద్రపోను నేను. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు మంత్రివి కావచ్చు, అంతకంటే గొప్పవాడివి కావచ్చు, నువ్వు నీ ఇంటికి గొప్ప, నీ భార్య ఒక ఊరికి లీడరు, నీ తమ్ముడు ఒక ఊరికి లీడరు, నీ బామర్ది ఒక ఊరికి లీడరు. మీరందరూ దౌర్జన్యంగా రాయచోటు చుట్టుపక్కల ఎన్ని ఆస్తులు కబ్జా చేస్తున్నారయ్యా. మీకోసం భయపడి ఎవరో ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదయ్యా. నీ మనస్తాత్తి వీరభద్ర స్వామి టెంపుల్ మనిద్దరం పలుకుదాం రా. నువ్వు దేవుడు, నువ్వు ఎవరి దగ్గర కబ్జాలు చేసుకోలేదని నువ్వు పలుకు. నా రాజకీయ చరిత్రలో మేము ఎవరిదే గాని ₹1 తగలకుండా రాజకీయం చేసినాం మేమని నేను పలుకుతా. మీకు సత్తా ఉంటే నువ్వు గాని, నీ బామర్ది గాని, నువ్వు గాని, నీ భార్య గాని గుడికాడికి వచ్చి పలుకుదాం రండి. ఏమంత దారుణం. మీ నాయనకి ఎలక్షన్ చేసిన ఏజెంట్ నేను, నీ అన్నకి ఎలక్షన్ చేసిన ఏజెంట్ నేను. నువ్వు అయితే పార్టీలు మారినాయ్యా. మా రక్తం కోస్తే కూడా ఒకే పార్టీలో నిలబడినాం మేము. పార్టీల కోసం మారి డబ్బుల కోసం, ఆస్తుల కోసం భయపడేది లేదు. నువ్వేమో ఇప్పుడేందో కొడితే నీకు భయపడి ఉంటామనుకొని ఏ పరిస్థితుల్లో అనుకోవద్దు. ఇది కొన్ని రోజులే, నీకెవరు భయపడే ప్రసక్తేలే. జరిగిన తర్వాత పోలీసులు కనీసం స్పందన లేదంటే ఏ విధంగా చూడాలి? అసలు అంబులెన్సులకు ఫోన్ చేస్తూ కూడా అంబులెన్స్ వాళ్ళు కూడా భయపడిపోలా. ఏమో మా ఆయన ఫోన్ ఎత్తలేదని మా ఆడబిడ్డ కొడుకు నేను ఆటోలో బండిలో పోతే ముగ్గురు, మా మేనేజరు, మా డ్రైవరు, ఈయన రూమ్ లో అచేతనంగా పడిపోయిండారు. మేము అప్పుడు వచ్చి కారులో తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం. ఎంత దారుణం అంటే అప్పుడు సాయి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించి. సార్, ఈ ఘటనకు సంబంధించి దశరథరామరెడ్డి గారిని ఇప్పుడే ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి ఆసనారాయణ హాస్పిటల్లో టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు పరామర్శించారు. సార్, చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రత్యక్షంగా రాయచోట్ల ఘటన చూసారు, ఎలా అనిపిస్తుంది సార్? ఇంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో నడుస్తోంది అంటే తమను వ్యతిరేకించే వాళ్ళందరి పట్ల అత్యంత పాశవికంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అక్కడ ఇక్కడ అని కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అన్న పేరుతో 2 సంవత్సరాలుగా కిరాతక రాజ్యం ఇక్కడ నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్లో. ఓ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి దశరథరామరెడ్డి గారిని పాశవికంగా, ఒకళ్ళు ఇద్దరు కాదు, అత్యంత దుర్మార్గంగా మొత్తం హెడ్ అండ్ తలంతా పగిలిపోయింది, కాళ్లన్నీ కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యేటట్టుగా చితకొట్టినారు. ఒక మాటలో అతన్ని చంపేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేసినారు. భగవంతుడి దయ వలన ఆ గాయాలతో ఆయన హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లోనే ఉన్నాడు. దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు గారు వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ తమకు పట్టనటువంటి వాళ్ల మీద, తమను వ్యతిరేకించేటువంటి వాళ్ల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరి మీద ఇంత పాశవికంగా దాడులు చేసి భయపెట్టి మొత్తం అందరినీ కూడా తమ వైపుకు తిప్పుకోవటానికి, భయంతో అందరినీ కూడా అదుపులోకి తెచ్చి కాళ్లతో నొక్కి పడేయటానికి చేసేటువంటి కార్యక్రమాలలో ఇది పరాకాష్ఠ అని చెప్పొచ్చు. దశరథరామరెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటన. కుటుంబ సభ్యులే కాదు, మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. రాయచోటిలో ఈ మధ్యకాలాన్ని ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనలు మళ్లీ
పునరావృతమయ్యే విధంగా ఈ సంఘటన స్పష్టంగా ద్యోతకమవుతోంది. చాలా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటివి చేయటం మూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భయపడతారనుకోవటం మొట్టమొదటి తప్పు. దీని వలన మూల్యం చాలా బలంగా చెల్లించుకునేటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. దశరథరామిరెడ్డిని ఇంత దుర్మార్గంగా ఆయన మేను చంపేయటానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతవరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి స్పందించకపోవటం సార్, సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది అన్నది అందరూ చెప్తున్నటువంటి విషయం. వాళ్ళ సమక్షంలోనే జరిగింది, వాళ్ళు చూస్తూ ఉండగా జరిగింది. గత 2 రోజులుగా దశరథరామిరెడ్డి తన మీద, తనకు సంబంధించినటువంటి ఆస్తుల మీద దాడి చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన అనేక మందితో చెప్పటం జరిగింది. అది పోలీసు వాళ్లకు కూడా తెలుసును. పోలీసు వాళ్ల ముందరనే ఇది జరిగింది అంటే వాళ్ళ అనుమతితో జరిగింది అని అనుకోవాలి తప్ప మరొకటి కాదు. మేమున్నాం, మీరేమైనా చేయండి దశరథరామిరెడ్డిని అని ఉసికొల్పినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదు. ఇది పోలీసు వాళ్ళు ఇలా ప్రభుత్వం పక్కన కొమ్ము కాయటం అన్నది తీవ్ర అభ్యంతరకరమైన విషయం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటన చూస్తూ ఉంటే రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. 100% రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే ఇలాంటి చర్యలు నడుస్తున్నాయి. పాదయాత్రలో నారా లోకేష్ గారు నేను రెడ్ బుక్ ను తెరుస్తున్నా, అందరి మీద ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయో చూస్తారు మీరందరూ అని కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఈ రోజున ఆయన రాజ్యాంగం అమలు పరుస్తున్నాడు. చాలా దారుణమైనటువంటి విషయం ఇది. చాలా ప్రశాంత వాతావరణానికి నిలమైనటువంటి రాయచోటిలో ఈ రోజు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దశరథరామిరెడ్డి పరిస్థితి అయితే కాస్త ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి దశరథరామిరెడ్డితో పాటు ఆయన డ్రైవర్ ఆంజనేయులను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రస్తుతం పరామర్శించారు. చాలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తలపిస్తున్నాయంటూ ఆయన మండిపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.